హైదరాబాద్ కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ పారిశ్రామికవేత్త ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. యజమాని దంపతులకు రాత్రి భోజనంలో మత్తు మందు కలిపి చోరీకి పాల్పడ్డారు పనివాళ్లు. దంపతులు మత్తులోకి వెళ్లగానే 2 కిలోల బంగారు ఆభరణాలతో పాటు 3 కోట్ల రూపాయలతో ఉడాయించారు. నేపాల్కు చెందిన దంపతులు వారం క్రితం పనికి చేరారని, వాళ్లే ఈ దోపిడీకి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తెలిసింది మాకు పొద్దున్న 8:30కే తెలిసింది. పొద్దున్న 8:30కు వాళ్ళని తీసుకొని పోతున్నారు. పోలీసు వచ్చింది. ఎందుకు వచ్చింది పోలీస్ అని అనుకున్నాము. భార్య భర్తలను ఇద్దరిని వాళ్ళు పట్టుకొని తీసుకుపోతారు. వాళ్ళు కాన్షియస్ లో లేరు. వాళ్ళు పదార్థంలో తినే పదార్థంలో ఏదో కలిపినరంట. అయితే వాళ్ళని తీసుకోవడం వాళ్ళు నడవడానికి కూడా లేదు. ఇప్పటికి కూడా ఆమెకి ఇంకా కాన్షియస్ లో రాలేదు వాళ్ళ భార్య. అది సంగతి. కారు కూడా తీసుకొని పోయారు. కొడుకు వాళ్ళు కోడలు లేరు. వాళ్ళు ఎక్కడో